ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో దోమలతో కొట్టుమిట్టాడుతున్న అంబేద్కర్ కాలనీ వాసులు స్థానిక అంబేద్కర్ కాలనీలో చెత్త కుప్ప నిలవడంతో డ్రైనేజ్ కాలువలో మురికి నీరును తొలగించకపోవడంతో కాలనీ వాసులకు పీడిస్తున్న దోమల నియంత్రణ చర్యల్లో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దోమల వ్యాప్తిని అరికడతామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో కావడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు ఉధృతి కారణమవుతున్నాయి. ప్రపంచంలో భయంకరమైన ప్రాణి ఏదని అడిగితే దోమ అని చెప్తారు. ఎందుకంటే ఇతర క్రూర జంతువులు వాటి జోలికి పోతేనే మనకు సమస్యగా మారతాయి. దోమలు అలా కాదు, వాటిని ఏం చేయకపోయినా ఇంట్లోకి వచ్చి కొడతాయి. దీంతో వ్యాధులు వస్తాయేమోనని భయపడాల్సిన పరిస్థితి ప్రజలకు ఎదురవుతోంది. బెస్తవారిపేటలో అంబేద్కర్ కాలనీలో దోమల బెడద అధికంగా ఉంది. వీటి కాటుతో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు కావచ్చు. వీటి బాధ తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో హడావిడి తప్ప ఆచరణ ఆమడ దూరంగా ఉంది. బెస్తవారిపేట అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజలు దోమలు బాబోయ్ దోమలని ఆందోళన చెందుతున్నారు. పేరుకుపోయిన చెత్తను, సైడ్ కాలంలో ఉన్న మురికి నీరును తొలగించి దోమల బారి నుంచి మమ్మల్ని ఆదుకోవాలని సంబంధించిన అధికారులను కోరుతున్నారు అంబేద్కర్ కాలనీ వాసులు. పంచాయతీ శాఖ వారు ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. వాటిని సరైన పద్ధతిలో వాడుకుని ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ శాఖ వారు తెలిపారు. చెత్తను డస్ట్బిన్లోనే వెయ్యాలని పంచాయతీ శాఖ మొరపెట్టుకుంటున్నా కానీ వినిపించుకోకుండా చెత్తను మరియు వ్యర్థ పదార్థాలు ఎక్కడంటే అక్కడ వేయడంతో ప్రజలు దోమల బారిన పడుతున్నారని కార్యదర్శి తెలిపారు.